అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే విజయవాడలో వరదలతో నీరు చేరుకొని అతలాకుతలైనటువంటి పరిస్థితుల్లో మీరందరూ చూశారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. 4 గోడల మధ్యనే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వెళ్ళి బాధితులందరినీ పరామర్శించి కలెక్టర్ ఆఫీసులోనే ఉండి సుమారు 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సహాయ చర్యలు తీసుకుంటున్నారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారం చేస్తూ ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలను పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళిందని చెప్పేసి వారొక ఫేక్ ప్రచారం తీసుకెళ్తున్నారు. అందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వాతావరణ శాఖ అంటే 29వ తారీఖునే వాళ్ళు హెచ్చరించిన వెంటనే 29వ తారీఖునే అందరు కలెక్టర్స్తో, ముఖ్యంగా కలెక్టర్స్ అందరితో అక్కడ వారు మీటింగ్ తీసుకొని విపత్తుకు ఎదుర్కోవడానికి కావలసినటువంటి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా వారు ఆ రోజే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా కేవలం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వారికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పి ఒక అకౌంట్ ఓపెన్ చేసి TR27 అని చెప్పేసి అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా కలెక్టర్స్ అందరూ కూడా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కలిగిస్తూ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే జనరల్గా ముఖ్యమంత్రులు కొంతమంది ఇలా ఫేక్ జగన్ లాంటి ముఖ్యమంత్రులు ఏం చేస్తుంటారంటే ఆదేశాలు జారీ చేస్తుంటారు, కానీ కావాల్సిన నిధులు ఇవ్వరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో పాటు వారికి నిధులు కూడా సమకూర్చడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా సహాయ చర్యల్లో భాగంగా 110 అక్కడికి ఎందుకంటే నీటిలో మునిగి ముంపు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కనుక వారిని చేరుకోవడానికి కోసం 110 బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టెర్రస్లో చిక్కుపోయినటువంటి వారిని 6 హెలికాప్టర్స్ ద్వారా స్టాండ్ బై పెట్టి వాళ్ళు కూడా సహాయ చర్యలు తీసుకునేటట్టుగా వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి సిబ్బందితో కాకుండా అంటే సిబ్బందితో వారితో చేయిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా NDRF టీములు తేవడం జరిగింది. సుమారు 10 బృందాలు తేవడం జరిగింది. 3 బృందాలు తమిళనాడు నుంచి, 4 బృందాలు ఒరిస్సా నుంచి, పంజాబ్ నుంచి, మరో 3 బృందాలు ఒరిస్సా నుంచి తెప్పించడం జరిగింది. ఎందుకంటే NDRF టీం అంటే వాళ్ళకి ఇలాంటి సహాయ చర్యలు తీసుకోవడంలో దిట్లు కనుక అలాంటి వారితో చేయించాలి, త్వరితగతిన చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ సహకారం కోరి వాళ్ళ నుంచి ఆ టీమ్స్ కూడా తెప్పించడం జరిగింది. ఇన్ని చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలాగా ఏదైతే వాతావరణ శాఖ
హెచ్చరికలు వీళ్ళు పక్కదో వాళ్ళు పట్టించుకోలేదని చెప్పడం చాలా దారుణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో కూడా విశాఖపట్నం ప్రాంతంలో హుదూద్ వచ్చినప్పుడు కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సుమారు వారం రోజులు ఆయన కలెక్టర్ ఆఫీస్లోనే బస్సులోనే ఉండి చర్యలు తీసుకున్నటువంటి విషయం మర్చిపోయారు చాలా జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఎప్పుడైనా సరే ఒక క్రైసిస్ వస్తే దాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా దాన్ని ఆ క్రైసిస్ని ఆపర్చునిటీగా మలుచుకొని ఒక ఆదర్శంగా తీసుకెళ్ళగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు ఈరోజు ఆ ముంపుకు గురి కావడానికి ప్రధానమైన కారణం వైసీపీ ప్రభుత్వమే. ఎందుకంటే ఆ గుడిమేడ ప్రాంతంలో వీళ్ళు ఇష్టానుసారం ఇసుక తవ్వించబడేశారు. నువ్వు అక్కడ పెద్ద గాతలా తయారయ్యి నీరు చేరుకొని ఇంతవరకు కూడా నీరు ఉండిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. కనుక గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలే దీనికి కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు, నీరు నించుకోవడానికి. ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్తున్నారు, క్షేత్రస్థాయిలో వెళ్ళి విషయం తెలుసుకోవాలని. గతంలో మన గోదావరి ప్రాంతంలో వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఫ్లైట్లో వెళ్ళి అందరికీ టాటా బై బై చెప్పేసి వెళ్ళిపోయినటువంటి తీరు ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఈరోజు ఈ విపత్తు రావడం చాలా దురదృష్టకరం. వాటిని కానీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొని క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రతి ఒక్కరిగా మనోధైర్యం ఇచ్చి వాళ్ళ సహాయ సహకారాలు అందించడంలో ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు చూసుకుంటే ఆ రోజు పోలవరం ప్రాంతంలో ఎక్కడైతే ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు చూస్తే ఈరోజు కూడా ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. కథలుగా అంటే ఒక 3 టమాటా పళ్ళు ఇచ్చి 1 కేజీ బియ్యం ఇచ్చి మళ్ళీ దానికోసం ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు తీసుకొని రేషన్ కార్డు తీసుకొని ఒక వింత పాకెట్లతో చేసినటువంటి తీరు ఆ రోజు చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఈ నాయకులను. కానీ ఈరోజు సహాయ చర్యలు అందించడంలో ఎవరైతే అక్కడ ఉన్నారో వారికి ఎటువంటి ఆధారం లేకపోయినా సరే ఆ ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, ఆ బాధితులందరికీ కూడా ఈరోజు సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకని మేము కూడా ప్రతి ఒక్క నాయకుడికి, తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఆదేశాలు ఇచ్చాం, వెళ్ళండి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సహకారం అందిస్తున్నారు, వారికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి అని చెప్పేసి. కనుక తెలుగుదేశం పార్టీ ఇలాంటి విపత్తులు ఎదుర్కోవడం సమర్థవంతంగా ఎదుర్కోగలదు, సమర్థవంతంగా సహాయ చర్యలు చేపట్టగలదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఈ ఫేక్ ప్రచారం మానుకోండి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే వీరందరూ కూడా గతంలో చెప్పేవారు అమరావతిని రాజధాని అంటే ఇది ఎప్పుడు ముంపు గురైపోతుంది, మునిగిపోయేటటువంటి ప్రాంతం అని చెప్పి. ఈరోజు విజయవాడలో సుమారు అడుగు వర్షం పడింది, 27 సెంటీమీటర్ల వర్షం పడింది. అమరావతి మునిగిపోలేదే. మరి ఈరోజు ఆ రోజు మరి చేసినటువంటి ఏవైతే ఫేక్ ప్రచారాలు ఉన్నాయో ఆ ఫేక్ ప్రచారాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారు అంటే ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏ సమస్యనైనా సరే ధీటుగా ఎదుర్కోగలరు అనడానికి ఇంకో నిదర్శనం కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రాణ నష్టం సుమారు ఒక 9 మంది చనిపోయారు. అది కూడా ఒక కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గోడ కూలి, ఆ ఇల్లు కూలిపోయి ఒక 6గురు, ఒక 3 వచ్చి వాగులో కొట్టుకెళ్ళిపోయారు. కానీ ఇంత పెద్ద విపత్తులో కూడా ప్రాణ నష్టం అంటే చనిపోయినటువంటి 9 మంది కూడా ప్రగాఢమైన సానుభూతి ఉంది. కానీ ప్రాణ నష్టం నివారించడంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ముందు చూపు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏ చర్యలు తీసుకున్నా సరే అదొక బ్లూ బుక్
కింద మారేటువంటి పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫేక్ ప్రచారం మానుకొని మీకు చేతనైతే ఆ సహాయ చర్యల్లో పాల్గొని బాధ్యతగా గల నాయకుడిగా పేరు తెచ్చుకోండి అని చెప్పి తెలియజేస్తూ మా బాధ్యతలు మాకు ఖచ్చితంగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఆహార్నెస్లో కేవలం చాలామంది అధికారం వచ్చిన తర్వాత ఆఫీసులో కూర్చొని ఆదేశాలు ఇస్తుంటారు. అలా కాకుండా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో వెళ్ళి బాధితుల పక్షాన్ని నించొని వాళ్ళకు భరోసా కల్పిస్తూ మరి వెళ్తున్నటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ విపత్తు నుంచి ప్రతి ఒక్కరిని కూడా బయటకు తీసుకొచ్చి మళ్ళీ యథాస్థితికి తీసుకోవడానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.